అందరికీ నమస్కారం. నిన్నటి వీడియోలో మహాపరిసత్యాలు పుస్తకాన్ని గురించిన ఇంట్రొడక్షన్ మనం తెలుసుకున్నాం. ఆ ఇంట్రొడక్షన్ లాస్ట్లో ఆ వ్యక్తి, ఆ గురువు అయిన వ్యక్తి ఆ జనాల మధ్యలో నుంచి మీరు ఎప్పుడు సంతోషంగా ఉండండి, అదే నాకు కావాలి అని చెప్పి వాళ్ళ మధ్యలో నుంచి నడిచి ఎక్కడికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఆ పుస్తకం ఇంట్రొడక్షన్ అంతే. అయితే రెండు క్యారెక్టర్స్తో ఈ పుస్తకాన్ని కంప్లీట్ చేస్తారు. ఆ క్యారెక్టర్స్ పేరు ఏంటంటే, ఒకటి రిచర్డ్ బాక్, అంటే ఈ పుస్తక రచయితే ఈ పుస్తకంలో ఉన్న ఒక క్యారెక్టర్. ఇక్కడ నుంచి రిచర్డ్ బాక్ గారే ఇకపై కథను ముందుకు లీడ్ చేస్తుంటాడు అనమాట. ఆయన చెప్తూ ఉంటాడు ఈ కథలో జరిగే విషయాలు, ఈ పుస్తకంలో జరిగే విషయాలన్నీ ఆయనే మనకు చెప్తూ ఉంటారనమాట. సో ఆయన ఒక బైప్లేన్ని నడుపుతూ ఉంటాడు. బైప్లేన్ అంటే ఏంటంటే అది ఒక విమానం, కాకపోతే ఆ విమానంలో ఒకరు లేదా ఇద్దరే పడతారు. దాన్ని ఉపయోగిస్తూ అందరిని ప్రయాణికులను ఎక్కించుకొని రోజు $3, అంటే ఒకసారి ప్రయాణం చేస్తే $3 తీసుకునే ఒక వ్యక్తిగా మనకి ఈ పుస్తకంలో పరిచయం అవుతారు. సో ఒకానొక రోజు అలానే ఒక అమెరికాలో ఒకానొక ప్లేస్లో ఉండి ప్రయాణికులు తిప్పుతున్న టైంలో ల్యాండ్ అయిన తర్వాత ఊరికే ఆయన పైకి వెళ్తాడు. కిందికి చూస్తే ఇంకొక సేమ్ అలాంటిదే ఉన్న ఒక విమానం ఆ దగ్గరలో ఆగి ఉండడం చూస్తాడు. అసలు ఆ ప్రాంతంలో ఎప్పుడు కూడా ఆయన మొత్తం ఇన్నాళ్లలో ఎప్పుడు ఇంకొక ట్రావెల్ ఎయిర్ బైప్లేన్, అంటే ఇద్దరికంటే ఇంకొంచెం ఎక్కువ మందిని కూర్చోబెట్టుకోగలిగి ఇంకొక ట్రావెల్ ఎయిర్, అంటే ఇంకొక బైప్లేన్ అనమాట, అది ఆగి ఉండడం చూసి ఆయన కనిపిస్తుంది. ఆయన ఎప్పుడు ఒంటరివాడు. రిచర్డ్ బాక్ ఎప్పుడు కూడా ఒంటరిగా జీవిస్తూ ఉంటాడు. కానీ ఆయన లాంటి ప్రొఫెషనే ఉన్న ఒక వ్యక్తి, అంటే అది కూడా బైప్లేనే కదా, సో ఆయన కూడా ఒక డ్రైవర్, ఒక బైప్లేన్ నడిపే డ్రైవర్ కదా, సో ఆయనలాగే ఆయన ఫీల్ అవుతారనమాట. సో ఎంతో మాట్లాడాలి ఒకసారి అనిపించింది. మనకు అలా అనిపించగానే సరే ఆగుదామని చెప్పి కింద ల్యాండ్ అవుతాడు. ల్యాండ్ అవ్వడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఆయన బైప్లేన్ కొంచెం అంతగా పనిచేయదనమాట. దాన్ని అట్లాగా లిటిగా లాగా మన స్కూటర్ని అటు ఇటు ఊపి ఎలా అయితే స్టార్ట్ చేస్తామో అలానే చాలా కష్టపడి కిందకి దించుతాడు అనమాట. దించిన తర్వాత ఆ వ్యక్తితో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తాడు ఏది ఎదురుగా ఉన్న ఈ గురువు. సో ఆయన ఏం చేస్తారంటే ఆయన్నే తదేకంగా చూస్తుంటాడు, ఎందుకంటే ఆయనకి చాలా దగ్గరలో ఈ బైప్లేన్ని, ఈ విమానంని ఆయన ఆపుతాడు అనమాట. ఆయన ఎందుకు చాలా ఆశ్చర్యంగా చూస్తాడంటే, మన పక్కనే ఒక 10 గజాల దూరంలో ఒక విమానం వచ్చి ఆగితే మనం కొంచెం అయినా కంగారు పడమా, ఆ పైన ఎక్కడో దూరంలో ఉండగానే ఆ ఫ్యాన్ గాలికి ఎంతో దూరం ఉరుకుతుంటాం. అలాంటిది దూరంలో కాదు, పక్కనే వచ్చి ఆగినా కానీ ఆయన అంతే ప్రశాంతంగా ఆయన వైపు ఒక చిరునవ్వు నవ్వుతుంటాడు అనమాట. అయితే ఏంటి ఇంత మనిషి ఏంటి డిఫరెంట్గా ఉన్నాడే అనుకుంటూ ఆయన దగ్గరికి వెళ్తాడు. హాయ్ ఫ్రెండ్ అంటాడు. వెళ్ళగానే వెళ్ళి ఈయన కూడా హాయ్ అంటాడు. మీరు ఒంటరిగా ఉన్నట్లున్నారు కదా అని రిచర్డ్ బాక్ అంటే, ఒంటరిగా కాదు నీకోసం ఎదురు చూస్తున్నా అంటాడు. వెంటనే ఈయన అయ్యో సారీ లేట్ చేశాను మరి ఎలా అన్నట్లుగా అంటే ఏం పర్లేదు అంటాడు. ఇలా వాళ్ళ మాటలు సాగుతుంటే వెంటనే రిచర్డ్ బాక్ ఏం చేస్తాడంటే ఆయన దగ్గర ఉన్న తినే వస్తువులు ఈయన దగ్గర ఉన్న తినే వస్తువులు ఆయనకి ఇస్తారు. బాక్ ఏం చేస్తాడంటే ఈ గురువుగారి బైప్లేన్ ఉంటుంది కదా, దాన్ని తేర్పార చూడాలని చెప్పి దాని చుట్టూ కొంచెం పెద్దగా ఉంటుంది ఆ విమానం. ఆయన బైప్లేన్ కంటే ఈయన బైప్లేన్ పెద్దగా ఉంటుంది. సరే దీన్ని చూద్దామని చెప్పి దాని చుట్టూ చూస్తూ ఉంటాడు. దాని లోపల బయట చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, ఎందుకంటే అది ఒక్క చిన్న మరక కూడా ఉండదు ఆ విమానం మొత్తం మీద. అంటే ఎన్నో ఒక బైప్లేన్ ఒకసారి పైకి వెళ్ళి కిందికి వస్తే చుట్టూ దోమలు అంటే ఆ ఫ్యాన్ గాలికి చనిపోయిన కీటకాల యొక్క రక్తము, వాటి యొక్క అవశేషాలు, ఆ దోమలు పురుగుల యొక్క శవాలు అన్నీ ఆ విమానం మీద ఉంటుంటాయి. అలాగే మనము విమానంలో ఆయిల్ పోస్తాము, అలాగే ఆయిల్ పోసినప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయిల్ పడితే ఇలాంటి ఏ ఒక్కటి కూడా ఒక చిన్న మరక కూడా ఉండదన్నమాట. అయితే ఏంటి ఇలా ఉంది, ఈయనెవరు వింత మనిషి అన్నట్లు ఉంటుందన్నమాట. అన్న తర్వాత మీ బైప్లేన్ చాలా బాగుందండి అని చెప్పి అంటాడు. అయితే మీరు ఏం చేస్తుంటారు అంటే, నేను ఒంటరివాడిని అని రిచర్డ్ బాక్ చెప్తాడు. మీరేం చేస్తుంటారు అని చెప్పి రిచర్డ్ బాక్ ఈ గురువు గారిని అడిగితే, నా గురించి పెద్దగా చెప్పడానికి ఏం లేదు, నేను ఒక మెకానిక్ అని చెప్తాడు. ఓ మీరు మెకానికా, ట్రాక్టర్ మెకానికా మీరు, ఓకే అంటాడు. అన్న తర్వాత నాకు చిన్నప్పుడు మా ఊర్లో కూడా ట్రాక్టర్స్ ఉండేవి, ట్రాక్టర్స్లో ఓకే ఏదో ఒక బ్రాండ్ పేరు చెప్పి దానికైతే పెద్ద పెద్ద టైర్లు ఉంటాయి, పెద్ద పెద్ద గేర్లు ఉంటాయి, నాకు చాలా ఇష్టం, అవి ఎంత పెద్దగా ఉంటుందంటే కొండల్ని సైతం కదిలించవచ్చు ఆ గేర్లతో అని చెప్పి రిచర్డ్ బాక్ అంటాడు. వెంటనే ఆ గురుగారు రిచర్డ్ బాక్ వైపు చాలా స్నేహంగా చూస్తూ, కొండల్ని కదిలించాలంటే గేర్లు కాదు ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయని చెప్తారు. అంటే ఓ అవును కదా అవునా అన్నట్లుగా రిచర్డ్ బాక్ అంటారు. అంటే ఆ పదం
కొండల్ని కదిలించడానికి ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి అని చాలా స్నేహపూర్వకంగా ఒక డిఫరెంట్ అయిపోతాయి ఐస్ ఆయనవి. అలా అయిపోవడాన్ని ఆయన ఆయన గమనిస్తాడు. అయితే ఇంకా ఈ రిచర్డ్ బాక్కి ఆయన్ని చూస్తూ ఆయన చుట్టూ ఉన్న వాతావరణం, ఆయన నుంచి ఏదో ఒక కాంతి వస్తున్నట్లుగా, ఆయన దగ్గర ఏదో ప్రశాంతత ఉన్నట్లుగా, ఆయనతో ఉండిపోవాలనిపించడం, ఇలా ఆయన ఫీల్ అవుతూ ఉంటాడు. కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఆ విమానాన్ని మళ్ళీ చూడాలని చెప్పి మళ్ళీ ఆ విమానంలోకి వెళ్తాడు. విమానంలోకి వెళ్ళి మళ్ళీ తేరిపారా చూస్తాడు. అయితే ఈసారి వచ్చి అని అడుగుతాడు, మీరు ఎన్నాళ్ళ నుంచి ఈ బైప్లేన్ నడుపుతున్నారు అని అడుగుతాడు డౌట్ వచ్చి. అయితే ఆయన చెప్తాడు, 4 నెలలు అవుతుంది, 4 వారాలు అవుతుంది, ఇది 5వ వారం అని చెప్తాడు. వెంటనే ఈయన ఎంత పెద్ద గొప్పవాడైతే మాత్రం ఏంటి, ఈయన అబద్ధం చెప్తున్నాడు. ఎందుకంటే 4 వారాలంటే ఎంత మురికిగా ఉంటుంది, ఎన్నో అవశేషాలు ఉంటాయి. అలాంటిది నేను 4 వారాల నుంచి నడుపుతున్నా కానీ ఇంత శుభ్రంగా ఉంది అంటే అబద్ధం చెప్తున్నాడు ఈయన అని ఆయనకు అనిపించిన వెంటనే మళ్ళీ దాని తేరిపారా చూసి ఇంకా ఆయన లోపల అనుకుంటాడు ఏంటంటే, అసలు ఈ విమానం ఎలా ఉందంటే ఏదో టైం ట్రావెల్ చేసి ఇప్పుడే తయారు చేసిన, ఇప్పుడే పెయింటింగ్ వేసి, ఎందుకంటే విమానంకి కూడా పెయింటింగ్ ఉంటుంది కదా, మామూలుగా పెయింట్ ఏంటి ఇలా పెచ్చులు ప్యాచెస్గా ఊడిపోతుంది కదా, అసలు అలా కూడా ఉండదు. సో ఈ విమానం మేబీ టైం ట్రావెల్ చేసి ఇప్పుడే తయారు చేసిన విమానం టైం ట్రావెల్ చేసి నా ముందు వచ్చి వాలిందా ఏంటి అన్నట్లుగా ఉందన్నమాట అని ఆయన లోపల అనుకోగానే ఈ గురువుగారు వెంటనే ఒక చల్లని మలై మారుతూ, అంటే ఆయన మెడ వైపుగా ఒక చల్లటి గాలిని పంపిస్తాడు. అంటే ఈ గ్యాప్లో ఆయన ఆ విమానాన్ని తేరిపారా చూసినప్పుడు ఆయన గమనించింది ఏంటంటే, అక్కడ ఒక బంగారు రంగులో ఆయన పేరు ఉంటుంది. ఆ విమానం ఎవరిదో ఆయన పేరు, అంటే ఈ గురువు గారి పేరు ఉంటుంది. ఏంటంటే డాన్ అని రాసి ఉంటుంది. అప్పటి నుంచి ఆయన డాన్ అని పిలుస్తుంటాడు అనమాట. డాన్ మీరు ఎందుకు నాకు నిజం చెప్పట్లేదు అని అంటాడు. అయితే వెంటనే ఈ గురువు అంటే ఈ డాన్ ఏమంటారంటే, నేను నీకు సత్యమే చెప్తున్నాను అని అంటాడు. ఏంటి ఆ నిజం ఏంటి, ఆ సత్యం ఏంటంటే, ఈ పురుగులు, ఈ అవశేషాలు, పెచ్చులు విడిపోవటం, ఆయిల్ మరకలు ఏమీ లేదు అని ఈయన అనుకుంటుండు. ఏమీ లేదు కదా, సో ఈయన అబద్ధం చెప్తుండని ఈయన అనుకుంటుండు. కానీ ఈయనేమో నేను నీకు సత్యమే చెప్పానని అంటాడు. తర్వాత సత్యమే చెప్తున్నాను అన్న తర్వాత ఇంకా అంటాడు, నీకు తెలియని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి ఈ సృష్టిలో అని అంటాడు. ఏమో డాన్, నాకు తెలియని విషయాలు ఉంటే నేను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. నా వరకు నేను ఎందుకు పుట్టాను, నేను ఏదో నా వరకు నేను ఏం చేయగలను అది చెయ్యాలి. సో ఎలా చేయాలి, ఏదో చేయాలని నేను అనుకుంటున్నాను, కానీ ఏం చేయాలి, ఎలా చేయాలని నాకు తెలీదు. కాబట్టి ఎవరో ఒక గొప్ప గురువు, ఎవరైనా వచ్చి నాకు మంచిగా జ్ఞానాన్ని నేర్పిస్తే బాగుండు అని నేను అనుకుంటూ ఉంటాను, నేను కోరుకుంటూ ఉంటాను. వారు ఎవరైనా ఏదైనా వచ్చి చెప్తే నేను చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని అంటాడనమాట. అప్పుడు ఈ గురువు గారు అంటే డాన్ అంటాడు, అందుకేనేమో నేను వచ్చాను అని అంటాడనమాట. సో ఈ ఎపిసోడ్ ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఈ ఎపిసోడ్ నుంచి బుక్ చదివామంటే చదివాం కదా, ఈ బుక్లో ఈ చాప్టర్లో ఏముంది అని మనం పరిశీలిస్తే, మనం రిచర్డ్ బాక్ బైప్లేన్ కిందకు దింపగానే ఆయన అసలు ఎటువంటి కదలిక ఉండదు, ఎటువంటి భయం ఉండదు ఆయనలో. ఒక గురువు ఎప్పుడు దేనికి భయపడరు, చాలా సమస్థితిలో ఉంటారు. ఆ విషయాన్ని మనకి రిచర్డ్ బాక్ నేను బైప్లేన్ 10 గజాల దూరంలో ఉన్నా కానీ ఆయనలో ఎటువంటి చలనం లేదు అని ఒక సింపుల్ భాషలో చెప్తాడు. గురువు ఎప్పుడు సమస్థితిలో ఉంటారు అని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వెంటనే హాయ్ అని వాళ్ళిద్దరు చేతులు ఉక్కున్నప్పుడు మీరు ఒంటరిగా ఉన్నారనుకుంటాను అని అడిగితే ఆయన ఒక మాట అన్నాడు, ఏంటి, నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను అని అంటాడు. లేట్ అయిందా, పర్వాలేదు అని అంటాడు. గురువు ఎప్పుడు శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువు ప్రత్యక్షం అవుతాడు అని మనకు తెలుసు. అయితే గురువు ఎప్పటి నుంచి ఈయన కోసం ఎదురు చూస్తూనే ఉండు, వస్తాడా ఎప్పుడు వస్తాడు నేర్పుదామని చెప్పి. సో ఇదే విషయాన్ని నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను అంటే, మరి లేట్ అయింది కదా అని అంటే, ఏం పర్లేదు నువ్వేం బాధపడకు అంటే, అంత ఓపిక ఈయనకుంది అని చెప్తారు. ఆ తర్వాత ఆయన ఇంకేంటి, వాళ్ళిద్దరూ వెంటనే ఫ్రెండ్స్ అయిపోతారు. గురువు శిష్యులు ఎన్నో జన్మల నుంచి వాళ్ళ కనెక్షన్లో ఉంటారు కాబట్టి మీ పేరు ఇది, నా పేరు ఇది, మీరేం చేసి ఇవన్నీ కాకుండా వెంటనే వాళ్ళిద్దరు చూడండి, నేను నీకోసం ఎదురు చూస్తున్నారు, లేట్ అయిందా, పర్లేదు, ఇలా మాట్లాడుకుంటూ వెంటనే వాళ్ళిద్దరి దగ్గర ఉన్న తినేవి పంచుకొని ఫ్రెండ్లీగా తింటుంటారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహ బంధాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఆ తర్వాత నేను ఒకప్పుడు మెకానిక్ ఇలా మాట్లాడుకున్న తర్వాత వెంటనే కొండల్ని కూడా కదిలించగలవు ఆ గేర్లు అంటే, వెంటనే కొండల్ని కదిలించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అంటే ఒక విషయం జరగడానికి ఇన్ఫినైట్ పాసిబిలిటీస్ ఉన్నాయి అనే విషయం. అంటే గురువు ఎప్పుడు మనకు అల్టిమేట్ నాలెడ్జ్ ఇస్తాడు కదా, సో ఇక్కడ ఈ పాయింట్లో కూడా అన్లిమిటెడ్ పాసిబిలిటీస్ ఉంటాయి, కొండల్ని కదిలించడానికి ఈ ఒక్క మార్గమే కాదని ఈ లైన్లో చెప్పారు. ఆ తర్వాత ఆ ఈ గురువు కరెక్టేనా కదా అంటే, ఆయన తెచ్చిన బైప్లేన్ ఏందని పరిశీలించి చూసినప్పుడు ఎటువంటి ఆయిల్ మరకలు కానీ పురుగుల అవశేషాలు కానీ లేకుంటే మీరు నాకు అబద్ధం చెప్తున్నారు అని ఆయన అన్నప్పుడు,
నేను నిజమే చెప్తున్నాను, ఇది అబద్ధం కాదు, ఇది నిజమని ఆయన ఏం వాదించలే. ఆయన నిజం అని అన్నాడు. కానీ ఈయన మాత్రం నేను నీకు సత్యం చెప్తున్నాను అంటాడు. నిజము ఈ రోజు ఉంటుంది, ఈ రోజుకే నిజమైద్ది, నిజం ఈ రోజుకే నిజమైద్ది. కానీ సత్యం ఎప్పటికీ మారదు. కాబట్టి ఆయన నిజమే చెప్తున్నాను అనలే, సత్యమే చెప్తున్నాను. అలాగే నువ్వు తెలియనివి ఇంకా సృష్టిలో చాలా ఉన్నాయి అనగానే నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు. నాకు తెలియని తెలుసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనగానే వెంటనే ఈయన గురువుగారు ఏం రిప్లై ఇస్తాడు? అందుకేనేమో నేను వచ్చాను అంటే శిష్యుడు సిద్ధంగా అయ్యాడు కదా. సో గురువుగారు ప్రత్యక్షమైపోయాడు అనమాట. సో ఇవి ఆధ్యాత్మికంగా ఉన్న ఈ చిన్న చాప్టర్లో ఆధ్యాత్మికంగా నిగూఢంగా ఉన్న విషయాలు, పెద్ద నిగూఢమేం కాదు, 2-3 సార్లలో ఈ విషయాలు ఉన్నాయన్నమాట అని ఈ బుక్ చదివితే అర్థమైంది అనమాట. సో ఇది ఈ చాప్టర్లో గురువుకి శిష్యుడికి జరిగిన సంభాషణ అనమాట. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా ఉంది ఈ ఎపిసోడ్ అనేది కింద కామెంట్ సెక్షన్లో చేయండి. అలాగే నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ డే వస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్.